Hi guys, welcome to new vlog. వెల్కమ్ టు న్యూ వ్లాగ్ గాయస్. సో ఈరోజు అయితే మనం విజయవాడ వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో. సో చాలా డేస్ అయిపోయింది గాయస్ వ్లాగ్ వచ్చేసి. అప్పుడెప్పుడో వచ్చిన వ్లాగ్ చాలా డేస్ అయిపోయింది. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీ ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. పెట్రోల్ కొట్టిస్తున్నాం, పెట్రోల్ బంక్లో ఉన్నాము. ఒక హాఫ్ అన్ అవర్ అయింది స్టార్ట్ అయ్యి. సో మళ్ళీ మా జర్నీని స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ అయ్యి ఒక 1.5 అవర్ అయింది. ఒక 5 to 6 టోల్స్ వచ్చాయి టోటల్గా. అండ్ మీరు చూడవచ్చు, అసలు రోడ్స్ అయితే అస్సలు కనిపించట్లేదు. ఎంత చలిగా ఉండేది అసలు. రోడ్సే కనిపించలేదు. ఆయన కూడా ఇప్పుడు ఒక టీ బ్రేక్ కోసం ఆగిన, మా ఫ్రెండ్స్ వెళ్ళి టీ తాగుతుండే, కొంచెంసేపు ఆగుదామని. అయ్యా ఇప్పుడు అయితే మీరు చూడొచ్చు, అసలు రోడ్సే కనిపించలేదు. ముందర వెహికల్స్ అసలు ఏం కనిపించదు. ద ఎక్స్పీరియన్స్ వాస్ వెరీ డేంజరస్ కూడా అండ్ కొంచెం థ్రిల్లింగ్గా కూడా ఉంది. ఎందుకంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఫాగ్ ఉంది ఇక్కడ అసలు. ఆయన అయితే మా డ్రైవర్ కొంచెం సేపు పక్కన ఆపి అట్లా మిర్రర్ని క్లీన్ చేసినా కూడా అసలు ఏం కనిపిస్తలేదు. ఎస్, ఫైనల్లీ వి రీచ్ విజయవాడ. సో మేము హోటల్స్ కోసం వెతుకుతుంటే మాకైతే ఈ హోటల్ అయితే ఒకటి కనిపించింది. దాని పేరు వచ్చేసి ఇక్కడ గ్రాండ్ హోటల్ అని ఉంది. సో ఇప్పుడే రూమ్లో చెక్ ఇన్ అయినాం. ఒకటే రూమ్ అవైలబుల్ ఉండే. మీకైతే రూమ్ టూర్ అయితే చూపిస్తాను, చూడండి. సో మనం త్వరగా అయితే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో దిస్ ఈజ్ అవర్ ఫిట్ చెక్. టెంపుల్కి అయితే స్టార్ట్ అయినాం గాయస్. హాయ్ గాయస్. సో టైం అయితే మొత్తం 8:30 అవుతుంది. సో అసలు ట్రాఫిక్ అనేది చాలా ఉంది. అసలు మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ లైన్లో నిల్చున్నాం కార్లోనే. సో కొండపైకి అయితే వెళ్తున్నాం. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ లైన్లో నిల్చున్న తర్వాత సో కార్ అనేది అయితే అక్కడ దాకే పార్క్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మొబైల్ ఫోన్స్ అనేది నాట్ అలౌడ్. మీకు కావాలంటే మీరు ఇక్కడ లాకర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక లాకర్ అండ్ ఇంకా కొంచెం ముందర ఇంకొక లాకర్స్ ఉంటాయి. అక్కడ మీరు మీ ఫోన్ని డిపాజిట్ చేయవచ్చు, ₹5. అండ్ ఈ వ్యూ వచ్చేసి విజయవాడ కొండ మీద నుంచి. టికెట్స్ వచ్చేసి మీకు 100, 300, 500 అవైలబుల్ ఉంటాయి. ఫోన్స్ అయితే పక్కా చెక్ చేస్తున్నారు, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ వెనకాల ఉన్న కొండ వచ్చేసి ఇంద్రకీలాద్రి కొండ. టెంపుల్కి రావడానికి మొత్తం 2 వేస్ ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్ కార్ మొత్తం కొండ మీదకి వచ్చేస్తుంది. అండ్ అనదర్ వన్ ఈజ్ మీరు వేరే రూట్ నుంచి కింద నుంచి లిఫ్ట్లో నుంచి పైకి రావాలి. సో నేనైతే ఫోన్ అనేది అలౌ లేదు, బట్ నేనైతే పర్మిషన్ తీసుకొని ఒక్కటే ఫోన్ షూట్ చేసుకోవడానికి కోసం నేనైతే పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాం. సో ఎస్, ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయి మేమైతే ఇక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో పొద్దు నుంచి అసలు ఏం తినలేదని అక్కడ దోశ బండి ఉంటే దోశ తినేసి రూమ్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఎస్, అవుట్ఫిట్ చెక్ గాయస్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోదాం. హాయ్ గాయ్స్. సో ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. సో మేమైతే ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని ఇప్పుడు మేమైతే నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాం, విచ్ ఈస్ బాపట్ల. ఫైనల్లీ రీచ్డ్ బాపట్ల ఆఫ్టర్ 3 hours ఆఫ్ జర్నీ. ఎస్ గాయస్, ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాం. కానీ అసలు రష్ అయితే చాలా ఉంది. అసలు పబ్లిక్ అయితే మొత్తం, యాక్చువల్లీ మేము వెళ్ళింది సంక్రాంతి హాలిడేస్ టైంలో.
సో మొత్తం హైదరాబాద్ వచ్చేసి అసలు బాపట్ల బీచ్లోనే ఉంది. అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ లేదు. మేము ఒక 5-10 మినిట్స్ ఉండేసి అలా ఒక 2-3 ఫోటోలు తీసుకొని మేమైతే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాం. సో మీరు చూపిస్తాను, మీరు చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారు. ఎస్ గైస్, నా వెనకాలైతే మీరు చూడొచ్చు ఎంతమంది పబ్లిక్ ఉన్నారు అసలు. అండ్ ఇంకా సైడ్ అయితే చాలా మంది ఉన్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ guys the vlog, and please like, share and subscribe to our YouTube channel Manish Prince World. అండ్ యాజ్ యూజువల్ మా ట్రిప్ నుంచి మనం ఇంటికి వస్తున్నప్పుడు సేమ్ ఎక్స్పీరియన్స్ చేసాం మార్చాలి అనేది, ఆ ఫాగ్ అనేది మీరు చూడొచ్చు. ఎస్, థ్యాంక్ యూ guys for keep supporting. థ్యాంక్ యూ.